టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్, ఇటీవల ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం వరుణ 2025 యొక్క 23వ ఎడిషన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభించబడింది? వరుణ 2025 విన్యాసం భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య నౌకాదళ విన్యాసం మార్చి 19 నుంచి 22 వరకు ఈ విన్యాసం జరుగుతుంది. ఈ విన్యాసం ఎక్కడ జరుగుతుందంటే అరేబియా సముద్రంలో. ఈ విన్యాసం పేరు ఏమిటంటే వరుణ. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 2 దేశాలు. ఏవి ఆ 2 దేశాలంటే భారత్ మరియు ఫ్రాన్స్. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 23వ ఎడిషన్. ఇది మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైందంటే 2001లో. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొట్టమొదటి PP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరం ప్రారంభించింది? స్వచ్ఛ భారత్ మిషన్ ఏ ఇయర్లో వచ్చిందంటే 2014. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద భారతదేశం మొట్టమొదటి PP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఇండోర్లో ప్రారంభించబడుతుంది. అసలు ఈ PP అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇండోర్లో ప్రతిరోజు దాదాపుగా 30 టన్నుల పచ్చని వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ టాపిక్, ఇటీవల కేంద్ర క్రీడా మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా అధికారికంగా ఫిట్ ఇండియా ఐకాన్గా ఏ నటుడి పేరును పెట్టారు? ఫిట్ ఇండియా ఐకాన్గా ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అయిన ఆయుష్మాన్ ఖురానా యొక్క పేరును పెట్టారు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఇది పౌరుల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రేరేపించడం. అసలు ఫిట్ ఇండియా ప్రారంభోత్సవం ఎక్కడ జరిగిందంటే ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎప్పుడు ప్రారంభించారంటే 2019 ఆగస్టు 29న. ఈ ఫిట్ ఇండియా యొక్క అజెండా ఏంటంటే భారతీయ పౌరులలో ఫిట్నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవన సంస్కృతిని పెంపొందించడం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ను ఎవరు ప్రారంభించారు? ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయ శాఖ మంత్రి అయిన అనుప్రియ పటేల్ ప్రారంభించారు. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే భారత మండపం కన్వెన్షన్ సెంటర్ ఆఫ్ ఇండియా. అసలు ఈ ఇన్నోవేషన్ సమ్మిట్ దేనికి మార్గదర్శకాలుగా నిలిచిందంటే ఇది టీబీని అంతం చేయడానికి మార్గదర్శక పరిష్కారాలను ప్రారంభించింది. భారతదేశం 2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉందంట. నెక్స్ట్ టాపిక్, యుఎస్ ఆధారిత థింక్ ట్యాంక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ తన ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో ఇటీవల గ్లోబల్ సర్వేలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో 33 దేశాలలో భారతదేశం ర్యాంక్ వచ్చేసి 24వ స్థానంలో నిలిచింది. అత్యధిక ర్యాంకుల్లో ఫస్ట్ ఏది ఉందంటే నార్వే ఉంది, సెకండ్ డెన్మార్క్. నెక్స్ట్ టాపిక్, మార్చి 2025లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్ క్రీడలలో చేర్చడానికి ఏ క్రీడను ఆమోదించింది? ఏ క్రీడను ఆమోదించిందంటే బాక్సింగ్. నెక్స్ట్ టాపిక్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT విధించిన ర్యాట్ హోల్ బొగ్గు తవ్వకాలపై దాదాపు దశాబ్ద కాలం పాటు నిషేధం విధించిన తర్వాత భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల శాస్త్రీయ బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించింది? ఈ శాస్త్రీయ బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మేఘాలయ. మేఘాలయ బొగ్గు శాస్త్రీయ మైనింగ్ను ప్రారంభించింది. దీనిని ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా ప్రారంభించారు. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని బైండిహతి ప్రాంతంలో సరంగకం ఏ బ్లాక్లో మొదటి శాస్త్రీయ మైనింగ్ బ్లాక్ను ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, ఆసియాలోని
ఏకైక మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచు మారథాన్ స్నో మారథాన్ లాహోల్ యొక్క 4వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? 4వ ఎడిషన్ స్నో మారథాన్ లాహోల్ మార్చి 23న హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించబడుతుంది. ఇది 11,000 అడుగుల ఎత్తులో జరిగే ఆసియాలోనే మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్నో మారథాన్. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉన్న సిస్సులో జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, డిజిటల్ మోసాలు మరియు సైబర్ బెదిరింపులను అరికట్టడానికి ఇటీవల కేంద్రం మరియు ఏ సోషల్ నెట్వర్కింగ్ యాప్లు కలిసి పనిచేస్తున్నాయి? మార్చి 17న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆన్లైన్ స్కామ్లకు వ్యతిరేకంగా స్కామ్ బచావో మెటా యొక్క భద్రత ప్రచారాన్ని విస్తరించడానికి వాట్సాప్తో కలిసి పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-2026లో ఎంత కేటాయించారంటే 3,04,965 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించారో ఇక్కడ ఉంది. నెక్స్ట్ టాపిక్, అనాసాగర్ లేక్ ఎక్కడ ఉంది? ఈ అనాసాగర్ లేక్ రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర ఉంది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల నీటి సంరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా గుర్తింపుతో వార్తల్లోకి వచ్చిన చాదేడా పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ పంచాయతీ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకుంటున్నాయి? ఏ రెండు దేశాలు అంటే భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలు ప్రస్తుతం ఆసియా క్లియరింగ్ యూనియన్ మెకానిజంతో పాటు స్థానిక కరెన్సీలైన భారతీయ రూపాయి అదేవిధంగా మాల్దీవుల రూఫియాలో పరిష్కరించబడుతున్నాయి. దీనికి సంబంధించి సర్క్యులర్ని మార్చి 17న ఆర్బీఐ జారీ చేసింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ మరియు మాల్దీవుల మానిటరీ మధ్య ఎంఓయూపై సంతకాలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఓయూ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అసలు ఈ ఒప్పందం ఏమిటంటే స్థానిక కరెన్సీలలో వాణిజ్య పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, మహిళల భద్రత కోసం ఇటీవల శిష్టాచార్ స్క్వాడ్లను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? యాంటీ యూటీజింగ్ స్క్వాడ్లుగా పిలువబడే శిష్టాచార్ స్క్వాడ్లను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. దేశ రాజధానిలో మహిళల భద్రతను మెరుగుపరచడానికి ఈ శిష్టాచార్ స్క్వాడ్లను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేతృత్వంలో యాంటీ రోమియో స్క్వాడ్ను యూపీ మోడల్ అంటే ఉత్తరప్రదేశ్ మోడల్ స్ఫూర్తితో ప్రేరణను తీసుకున్నారు. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ స్పారో డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ స్పారో డేని మార్చి 20న జరుపుకుంటారు. ఇది తగ్గుతున్న పిచుకల జనాభాపై అవగాహన కల్పించడం కోసం దీనిని జరుపుకుంటారు. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి ఏ ట్రిబ్యూట్ టు నేచర్స్ టీనీ మెసెంజర్. దీనిని ప్రారంభించే సంస్థ ఏది అంటే నేచర్స్ ఫర్ ఎవర్ పక్షి సంరక్షణ. ఈ పిచుకల దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారంటే 2010లో. నెక్స్ట్ టాపిక్, ఇటీవల భారత సుదూర రన్నరప్ ప్రపంచ అథ్లెట్స్ ఇంటిగ్రిటీ యూనిట్ 4 సంవత్సరాల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని విధించిన ఆమె ఎవరు అంటే అర్చనా జాదూపై 4 ఏళ్ల నిషేధాన్ని ఇటీవల విధించారు. ఈమెపై ఎందుకు ఈ నిషేధాన్ని విధించారంటే డోపింగ్ ఉల్లంఘించినందుకు భారత లాంగ్ డిస్టెన్స్ రన్నరప్ అయిన ఈమెపై 4 సంవత్సరాలు నిషేధం విధించారు. ఈ డోపింగ్ అంటే డ్రగ్స్ తీసుకోవడం లాంటివి.
నెక్స్ట్ టాపిక్, దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం ఉంది? ఏ నగరం ఉంది అంటే ఢిల్లీ. ఈ నివేదికను ఇచ్చింది ఎవరు అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే కోల్కత్తా, థర్డ్ హైదరాబాద్, ఫోర్త్ ప్లేస్లో ముంబై. ముంబై 50 మైక్రోగ్రాములు, ఫోర్త్ ప్లేస్లో ముంబై. నెక్స్ట్ టాపిక్, నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్లు తిరిగి భూమికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ ద్వారా ఏ మిషన్ ప్రారంభించబడింది? వీరిని తీసుకురావడానికి మార్చి 18 నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్లు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు. వారి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి పారాచూట్ చేయబడింది. వీరిద్దరూ అంతరిక్షంలో 286 రోజులు గడిపారు. ప్రయోగ సమయంలో అంచనా వేసిన దానికంటే 278 రోజులు ఎక్కువ గడిపారు. సునీత విలియమ్స్ 9 స్పేస్ వాక్లలో 62 గంటలు గడిపారు. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు తొలి VR మోటావర్స్ విద్యా ప్రాజెక్ట్ ఏ ఐఐటి తీసుకొచ్చింది? దీనిని తీసుకొచ్చిన ఐఐటి ఏది అంటే గౌహటి. జ్ఞానధార పేరుతో గౌహటి, ఐఐటి గౌహటి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు అస్సాం ప్రభుత్వం సంయుక్తంగా పిఎం శ్రీ పాఠశాలల కోసం మోటావర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. అసలు ఈ విఆర్ లక్ష్యం ఏమిటంటే, విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ. దీని లక్ష్యం ఏమిటి అంటే విర్చువల్ రియాలిటీ ద్వారా విద్యను ఇంటరాక్టివ్ మరియు అనుభవపరిచేలా చేయడం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏఐఐటి పరిసరాల్లో థర్మల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించింది. ఐఐటి మద్రాస్లో శ్రీ ఎస్ రామకృష్ణ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్యూయింగ్ మరియు థర్మల్ సైన్స్ కేంద్రాన్ని ఐఐటిలో ఇస్రో ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశం ఏమిటి అంటే ఉపగ్రహాలు మరియు లాంచ్ వాహనాల థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు. నెక్స్ట్ టాపిక్, యూనియాలా కేరాలెన్సిస్ కొత్త మొక్క జాతిని ఎక్కడ గుర్తించారు? ఈ కొత్త మొక్క జాతిని అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్, ఇది ఎక్కడుందంటే కేరళలో, దీనిని గుర్తించారు. 27 ఏళ్ల క్రితం తొలిసారి సేకరించబడిన మొక్క ఇది. నెక్స్ట్ టాపిక్, నివారించదగిన అంధత్వాన్ని ఎదుర్కోవడానికి విజన్ 2020 భారతదేశానికి గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఈ విజన్ 2020 భారతదేశానికి గుడ్ విల్ అంబాసిడర్గా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మరియు ప్రఖ్యాత బ్యాట్స్మెన్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ 2020 ఇండియా గుడ్ విల్ అంబాసిడర్గా ఇతను నియమితులయ్యారు. విజన్ 2020 కార్యక్రమం ఏమిటంటే ద రైట్ టు సైట్ ఇండియా, అంధత్వాన్ని తొలగించే దిశగా పనిచేసే ఒక సహకార కార్యక్రమం. నెక్స్ట్ టాపిక్, పసిఫిక్ ప్రాంత అభివృద్ధి కోసం ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రామ్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? దీనిని ప్రారంభించిన బ్యాంక్ ఏదంటే ఏడిబి బ్యాంక్. ఏడిబి బ్యాంక్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో కాఫీ ఉత్పత్తి ఎంత పెరిగింది? 2023-24 సంవత్సరంలో మొత్తం కాఫీ ఉత్పత్తి 3.60 లక్షల టన్నులు పెరిగింది. కాఫీ ఉత్పత్తిలో టాప్ 3 రాష్ట్రాలు ఏవి అంటే కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్. అత్యధికంగా కాఫీ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, క్వాంటమ్ కంప్యూటింగ్ లక్ష్యాలపై టాస్క్ ఫోర్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ లక్ష్యాలపై టాస్క్ ఫోర్స్ను ఆంధ్రప్రదేశ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు మరియు డీప్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంను అభివృద్ధి చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ 11 మంది సభ్యులతో కూడి ఉంటుంది. భారతదేశంలో ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2023. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఈరోజు యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.